హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజ దుగ్గినేని ఛానల్. నేను రీసెంట్గా ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా, నాకు యూట్యూబ్ నుంచి పిన్ వచ్చింది అని చెప్పేసి ఈరోజు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు ఈ పిన్ మనకి ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇది వచ్చిన ఎన్ని డేస్ తర్వాత మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. మీరు కానీ కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నాకు ఒక 2 డేస్ బ్యాక్ గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది. ఈ పిన్ మనకి ఎందుకు పంపిస్తారు అని అంటే, మనం యూట్యూబ్లో యాడ్సెన్స్ అకౌంట్లో మనం మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము. మన అడ్రస్, ఈ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇచ్చిన అడ్రస్ కరెక్టా కాదా, మనం నిజంగానే అడ్రస్లో ఉంటున్నామా లేదా అని వాళ్ళు టెస్ట్ చేయడం కోసం, వెరిఫై చేసుకోవడం కోసం మనకి పోస్ట్లో ఇది పంపిస్తారనమాట. ఈ పేపర్లో ఏముంటుందంటే, జస్ట్ ఫస్ట్ ఫ్రంట్లో గూగుల్ యాడ్సెన్స్ అని ఉంటుంది, ఇక్కడ మనం ఇచ్చిన అడ్రస్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ 6 డిజిట్ నెంబర్ ఉంటుంది అనమాట. ఈ నెంబర్ని మనము ఎక్కడ ఎంటర్ చేయాలో ఆ డీటెయిల్స్ అన్ని, ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ ఇచ్చేస్తారు. అక్కడ ఈ 6 డిజిట్ నెంబర్ని మనం అక్కడ ఎంటర్ చేస్తే, మనం కానీ కరెక్ట్గా ఎంటర్ చేసాము అనుకోండి, మన అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఇది మనం అప్లై చేసుకున్న 2 to 4 వీక్స్ మధ్యలో వస్తుంది, అందరికీ వచ్చేస్తుంది. కొంతమందికి ఏంటంటే అడ్రస్లో ఏదైనా రాంగ్ ఉన్నా కానీ అలా రాకపోతే మళ్ళీ మనం ఇంకొకసారి రీఅప్లై చేసుకోవచ్చు. అలా మనకి 3 టైమ్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఆ 3 టైమ్స్ కానీ మనం కానీ అడ్రస్ మనకి పిన్ రాకపోయినా, లేకపోతే మనం ఎంటర్ చేసుకోకపోయినా మన అకౌంట్ అనేది ఇంకా అడ్రస్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ కాదనమాట. సో ఎవరైనా అప్లై చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి, కరెక్ట్గా అడ్రస్ మెన్షన్ చేయండి. ఇప్పుడు దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ పిన్ వెరిఫికేషన్కి అప్లై చేసుకునే కంటే ముందే మనం ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఈ ఐడి వెరిఫికేషన్కి మనం 4 ఆప్షన్స్ ఇస్తారు వాళ్ళు. ఈ 4 ఏదైనా ఒకటి యూజ్ చేసుకొని మనం వెరిఫై చేసుకోవచ్చు. ఆ 4 ఏంటంటే, ఓటర్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ. ఈ 4 ఏ పిక్నైనా ఫ్రంట్ బ్యాక్ అక్కడ మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఆ పేజ్లో అప్లోడ్ చేసిన తర్వాత మన నేమ్ కూడా ఎగ్జాక్ట్ దీంట్లో ఎలా ఉందో అక్కడ మన నేమ్ ఇవ్వాలి. అడ్రస్ కూడా దాంట్లో సేమ్ ఎలా ఉందో అదే అడ్రస్ ఇవ్వాలన్నమాట. ఇది అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. నేను ఎందుకు ఫస్ట్ పాన్ కార్డ్ యూజ్ చేసి వెరిఫై చేసుకున్నాను. నాకు తర్వాత మెయిల్ వచ్చింది ఆ రోజే, మీది వెరిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయింది అని చేసి. అబ్బాయి ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది నాకు అర్థం కాలేదు. తర్వాత ఇంకెందుకైనా మంచిదిలే అని చెప్పేసి పాన్ కార్డ్ కాకుండా పాస్పోర్ట్ పెట్టి చేశాను. వెంటనే అయిపోయింది. ఆ రోజు 2 అవర్స్లో నాకు మెయిల్ వచ్చింది అనమాట, మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అడ్రస్ వెరిఫికేషన్కి అప్లై చేసుకున్నాను. అది చేసుకున్న 2 వీక్స్లో నాకు ఈ పిన్ వచ్చేసింది. ఇప్పుడు అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసి, నాకు ఇంకా $100 కానీ కంప్లీట్ అయిపోతే మనీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ పిన్ రావాలి అని అంటే, మనం ఈ పిన్కి అప్లై చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ మనకి యూట్యూబ్ అక్కడ మనకి ఎర్న్ అని యూట్యూబ్ స్టూడియో కానీ మనం ఓపెన్ చేస్తే అక్కడ డాలర్స్లో ఇప్పుడు దాకా మనకి ఎంత ఇన్కమ్ అనేది వస్తుంది. అక్కడ ఎప్పుడైతే $10కి రీచ్ అవుతుందో అది మినిమం అనమాట. ఖచ్చితంగా ఆ $10 రీచ్ అయిన తర్వాతే మనం ఐడి వెరిఫికేషన్ కానీ, లేకపోతే ఈ పిన్ వెరిఫికేషన్ కానీ ఏదైనా చేసుకోగలం. ఈ $10 అనేది మనకి ఎలా వస్తుంది అంటే, 2 వేస్లో వస్తుంది. మన వీడియోస్కి వాళ్ళు యాడ్స్ వచ్చాయనుకోండి, మానిటైజ్ అయిన తర్వాత ఆ యాడ్స్ నుంచి వచ్చే ఇన్కమ్ అయినా వస్తుంది, లేకపోతే సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్స్, మెంబర్షిప్స్ ఇవి ఉన్నాయి కదా, వీటి ద్వారా వస్తుంది. నాకైతే ఇంకా నా వీడియోస్కి యాడ్స్ రావాలి అని అంటే 4000 వాచ్ అవర్స్ రావాలి, లేదంటే 10 మిలియన్ అవ్వాలి. నాది ఇంకా అది అవ్వలేదు. లాస్ట్ టైం నా వీడియో మానిటైజ్ అయింది అని చెప్పాను కదా, ఆ మానిటైజేషన్ వేరనమాట. 4000 వాచ్ అవర్స్ అండ్ 10 మిలియన్ వ్యూస్ ఫర్ షార్ట్స్ అనేది ఆ మానిటైజేషన్ వేరు. ఈ 4000 పబ్లిక్ వాచ్ అవర్స్, ఆ 10 మిలియన్ షార్ట్స్ వచ్చిన తర్వాత మనం కానీ మానిటైజేషన్కి అప్లై చేస్తే మన వీడియోస్కి యాడ్స్ వస్తాయి. నాది ఇంకా 4000 వాచ్ అవర్స్ అవ్వలేదు. సో కాబట్టి యాడ్స్ వల్ల నాకు ఈ రెవెన్యూ అనేది రాలేదు. ఇంకా దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా నేను చెప్పాను కదా లాస్ట్ టైం నాది మానిటైజ్ అయింది అని చెప్పేసి, దానివల్ల నాకు సూపర్ థ్యాంక్స్ అనేది, మెంబర్షిప్స్ అనేవి, జాయిన్స్ ఇవన్నీ వచ్చేసి ఎలిజిబుల్ అయిపోయాయి. దానివల్ల నాకు కొంతమంది నా మెంబర్షిప్ తీసుకున్నారు అండ్ సూపర్ థ్యాంక్స్లో నాకు కొంతమంది చేశారు. దానివల్ల నాకు డాలర్స్లో $10 రీచ్ అయిపోయింది. కాబట్టి ఇది అప్లై చేసుకోగలిగాను. నా మెంబర్షిప్ ఎవరెవరు తీసుకున్నారో మీకు నేమ్స్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి, వాళ్ళ నేమ్స్ చదువుతాను. రాణి క్వీన్ అనే ఆమె తీసుకున్నారు ఫస్ట్.
తను ఏంటంటే సెకండ్ మంత్, ఫస్ట్ మంత్ అయిపోయింది, తను సెకండ్ మంత్ కూడా తీసేసుకున్నారు. తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. తన వీడియోస్ చాలా బాగున్నాయి, నాకు కూడా నచ్చాయి, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ కీర్తిశ్రీ నా ఫ్రెండ్, అండ్ సూర్య నా ఫ్రెండ్, వీళ్ళు తీసుకున్నారు. నేను అడగలేదు, వాళ్ళే తీసుకున్నారు. మళ్ళీ అడుక్కొని మెంబర్షిప్ జాయిన్ అయ్యారని అనుకోవద్దు, వాళ్ళే తీసుకున్నారు. అండ్ మా అక్క, తర్వాత శ్రావణి, కరిముల్లా, వీళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట. నా ఫ్రెండ్స్ కాకుండా ఎక్స్ట్రాగా నాకు 3 మెంబర్స్ నా మెంబర్షిప్ తీసుకున్నారు. అండ్ చంద్రకిరణ్ పుడి, ఇంకొక అతనేమో SNG@fun and melbourne అని చెప్పేసి, తినకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, చూడండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో, మీ వల్లే నేను పిన్కి అప్లై చేసుకోగలిగాను. అండ్ నా పిన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు జస్ట్ కొన్ని వాచ్ అవర్సే ఉన్నాయన్నమాట. ఆ వాచ్ అవర్స్ కానీ రీచ్ అయిపోతే ఇంకా ఇన్కమ్ వచ్చేస్తుంది. ఎవరికైనా మానిటైజేషన్ అప్లై చేసుకోవటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ, పిన్ అడ్రస్ వెరిఫికేషన్ అప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కాకపోతే మీరు అక్కడ మెసేజ్ చేయండి, దీనికోసం మెసేజ్ చేస్తున్నాను అని చెప్పేసి. అండ్ ఇక్కడ దాకా మీరు చూసారు అని అంటే ఈ వీడియో మీకు నచ్చినట్టే, సో లైక్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీజ దొగ్గినేని ఛానల్. బై బై.